ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. సర్వస్వం కోల్పోయిన కలత్తూరు దళిత గిరిజనులను నారా చంద్రబాబు నాయుడు సందర్శించి జాతీయ విపత్తుగా ప్రకటించాలి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి డివిజన్ కేవీబీపురం మండలం కలత్తూరు గ్రామ పంచాయతీ నందు చెందిన రాయలనాటి చెరువుకు గండిపడి 10 అడుగుల మేర నీరు ప్రవహించి కలత్తూరు గ్రామానికి అపార నష్టం జరిగిపోయింది. ప్రతి మానవత్వం ఉన్న మనిషిని కదిలించే సన్నివేశాలు, ప్రతి మనిషిని కదిలించే సంఘటనలు చూసాం. చివరికి ఆ గ్రామంలో చదువుకునే విద్యార్థుల పుస్తకాలు సైతం నీళ్లలో కొట్టుకుపోవడం అత్యంత బాధాకరం. ప్రతి కుటుంబంలో కూడా కనీసం త్రాగడానికి గ్లాసు కూడా మిగలకుండా విలువైన వస్తువులు మొత్తం కూడా ప్రవాహంలో కొట్టుకుపోవడం చూస్తుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా చరిత్రలో ఏ గ్రామానికి ఇంతటి విపత్తు జరిగి ఉండదు. ఆ గ్రామంలో దాదాపు 2000 మంది దళితులు కట్టుబట్టలతో నిరాశ్రయులుగా, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ గ్రామం మొత్తం మోకాలిలోతు బురద అయిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆ గ్రామాన్ని తక్షణం సందర్శించి జాతీయ విపత్తుగా ప్రకటించి కలత్తూరు దళిత గ్రామాన్ని యథాస్థితికి తీసుకొని రావడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. 7/11/2025 తేదీన అంబేద్కర్ పూలే ఫౌండేషన్ చైర్మన్, మాజీ మంత్రి డాక్టర్ పరసరత్నం, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా దక్షిణ భారత అధ్యక్షులు పి అంజయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నీరుగట్టి నరేష్, వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్, టీటీడీ ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ మేడికొండ ప్రసాదరావు, అంబేద్కర్ ఆర్మీ చీఫ్ డాక్టర్ గోపి మరియు కార్యకర్తలు నాగయ్య, ముని, పవన్, డాక్టర్ ప్రభు, కృష్ణమూర్తి, శోభన్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి. తిరుపతి జిల్లా కాళహస్తి కేవీపురం మధ్యలో ఉన్నటువంటి కలత్తూరు గ్రామంలో చాలా భరించరాని, చాలా బాధాకరమైనటువంటి విపత్తు జరిగింది. వర్షం వల్ల ఉధృతంతో ఇక్కడ ఉన్నటువంటి 2 పెద్ద చెరువులు కట్టదిగిపోయి ఊరి మీద పడిపోయి, ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, ఈ కాలనీ మీద పడిపోయి ఊరు మొత్తాన్ని, కాలనీ మొత్తాన్ని కూడా మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. చూడండి ఒకసారి, కనీసం పిల్లలు చదువుకునేటటువంటి పుస్తకాలు కూడా, బియ్యము, కంది మూటలు, మొత్తం పప్పులు, ఉప్పులు, చేపలు, దిండ్లు, ఇది ఇల్లు బజారు కాదు, డ్రైనేజీ కాదు, జనం నివసించేటటువంటి ఇల్లు ఏ విధంగా ఉందో చూడండి. 2 రోజులైంది, నిన్న ఉదయం జరిగింది. ఇప్పటిదాకా ఈ ఇంట్లో కాపురం చేసేటటువంటి వాళ్ళు ఎక్కడ పండుకోవాలి, ఎక్కడ అన్నం వండుకోవాలి, ఎక్కడ మంచినీళ్లు తాగాలి, ఎట్లా జీవించాలి, అది ఆ ఇల్లు చూడండి ఒకసారి ఎంత విపత్తు. ఇది మేము రాకముందు ఇంత ప్రమాదం అనుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము భరించరానటువంటి విపత్తుగా దీన్ని పరిగణించాలి. హృదయం చెలించేటటువంటి చాలా బాధాకరమైనటువంటి విపత్తు. మొత్తం ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటే షాప్ మొత్తం కూడా ధ్వంసం అయిపోయి మొత్తం కట్టుబట్టలతోటి వాళ్ళు వీధిని పడేటటువంటి పరిస్థితి ఒకసారి చూడండి. దూరంగా పేపర్లో వచ్చేదానికన్నా ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా చితికిపోయాయనేటటువంటి విషయాన్ని ఒకసారి ప్రత్యక్షంగా చూడొచ్చు. ప్రభుత్వం వారు దీన్ని వెంటనే స్పందించి ప్రతి కుటుంబంలో కూడా కట్టుబట్టతోటి వాళ్ళు బయట వెళ్తాం జరిగింది. ఏమీ లేదు వాళ్ళకి, వంట వండుకోవటానికి కనీసం నేల కూడా సక్రంగా లేదు, నీళ్లు తాగటానికి వాటర్ బాటిల్స్ ఏమీ లేదు. వెంటనే డిప్యూటీ సీఎం గారు స్పందించి ఇక్కడికి విచ్చేసి దాదాపు 450 ఇళ్లు, 2000 మంది జనాభా మొత్తం వీధిని పాలయ్యి రోడ్డు పాలైపోయారు. వీళ్ళకి తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్లు లేవు. కాబట్టి మీరు వెంటనే తక్షణ సహాయంగా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ప్రతి ఇంటికి మీరు తక్షణం సహాయం చేయాలి. విజయవాడలో మీరేదో చేశామని చెప్పి ప్రపంచానికి సాటుకున్నటువంటి మీరు ఒక ఎస్సీ కాలనీలో 2000 మంది ఉండేటువంటి వాటర్స్ ఉన్నటువంటి ఎస్సీ కాలనీ, ఒక గిరిజన కాలనీ కనీసం ఇంతవరకు 24 గంటలు అయినప్పటికీ కూడా ఇంతవరకు స్పందించకపోవడం చాలా బాధాకర విషయం. తక్షణం మీరు వీళ్ళకి సహాయాన్ని అందించి 5 నుంచి 10 లక్షల సహాయాన్ని అందించి పూర్వ కలత్తూరుని మీరు నిర్మించవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.